నెల్లూరు మనమ సిద్దినగర్ వాకర్స్ రోడ్ నందు బ్రాందీ షాప్ వెంటనే తొలగించాలని గత 20 రోజులుగా ధర్నా చేపడుతున్న స్థానిక మహిళలు ఈ రోజు మానవ సిద్దినగర్ నుంచి గాంధీ బొమ్మ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించిన అక్కడ స్థానికులు మరియు కాంగ్రెస్ సిపిఐ రైతు సంఘాలు పాల్గొని ర్యాలీగా గాంధీ బొమ్మ వద్ద నిరసన చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సిటీ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, సిపిఐ రైతు సంఘాల నాయకులు భారీ ఎత్తున గాంధీ బొమ్మ వద్ద నిరసన చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ సిటీ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, మైనార్టీ నాయకులు జుబేర్, సిరాజ్, షానవాజ్, ఆజీజ్, సర్దార్, హయాద్ బాబా తదితరులు పాల్గొని ఘనంగా నిరసన చేపట్టడం జరిగింది। ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ తమ నిరసన వ్యక్తం చేసేవారిగా ప్రాంతం ప్రజలు ప్రతిరోజు అక్కడికి వస్తా ఉన్నారు। ఎప్పుడైతే ఆ వైన్ షాప్ పక్కకు పెట్టే వరకు ఈ యొక్క నిరసన తెలియజేస్తామని జరుగుతుంది। పరమేశ్వరి నగర్ గారా నిత్యం ఆడవాళ్ళు తిరిగే ఏరియా, ఆధ్యాత్మిక ఏరియా, హాస్టళ్ళు, బస్సులు ఆడ ఎక్కువ తిరిగేది కాలేజ్ బస్సులు అన్నీ ఉండే దగ్గర తీసుకుని వచ్చి వైన్ షాప్ పెట్టారు। కూరగాయల అంగడి పక్కనే ఎక్కువ స్టాపింగ్ దిగే ఏరియాలో తీసుకుని వచ్చి పెట్టారు। ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పండి। ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు। ఎన్నిసార్లు పోయి చెప్పిన అధికారులు కానీ ఎక్సైజ్ ఈ పొలిటికల్ వాళ్ళు కొందరు కలిసి దీంట్లో ఎక్సైజ్ అధికారుల మీద ప్రెషర్ చేయడం జరిగింది। ఇక్కడ పోలీసులు కానీ ఎక్సైజ్ అధికారులు కానీ ఎవరు స్పందించడం లేదు। పొలిటికల్ వాళ్ళ ప్రెషర్ ఉంది వీళ్ళ మీద, అదే కనబడుతుంది ఇక్కడ ఎక్కువగా। ఎందుకంటే నిత్యం ఆడవాళ్లే ఎక్కువ తిరుగుతారు ఆ ఏరియాలో। ఎక్కువ ఆడవాళ్ళు ఉంటే చిన్న పిల్లలు తిరిగే ఏరియా, కాలేజీలో ఎక్కే ఏరియా, ఆ ఏరియాలో తీసుకొని వచ్చి కరెక్ట్ ఐస్ క్రీమ్ కూరగాయల అంగడి మధ్యలో తీసుకొని వైన్ షాప్ పెట్టారు। ఇది ఎక్కువగా ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, చూస్తున్నారు అందరూ। రోజు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, మేము ఉంటేనే ఇన్ని జరుగుతున్నాయి, మేము లేనప్పుడు చిన్న పిల్లకాయలు ఏమైనా అయితే ఎవరు సమాధానం? ఇన్ని రోజుల నుంచి ఆడవాళ్ళు కూర్చుంటే నేను ప్రజల మనిషిని, నేను ఆడవాళ్ళ మనిషిని, నేను ఎక్కువ మీ మనిషిని అని చెప్పిన మన శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు దాకా వచ్చి ఒక మాట అడగలేదు। ఆడవాళ్ళు వర్షంలో తుఫాన్లో కూర్చొని ఉన్నారు, ఏంది మా ఆడవాళ్ళు కూర్చున్నా నా ప్రజలని చెప్తున్నాడు ఆయన। ఏడ వచ్చాడు ఇప్పుడు దాకా ఒక మాట అడగలేదు। మనకు ఇన్ని సమస్యలు ఇక్కడ రెసిడెన్షియల్ మధ్యలో తీసుకొని పెట్టడం, ఇన్ని అవస్థలు జరుగుతుంటే ఒక్క మాట ఎవరు అడగడం లేదు। మేము మనుషులం కాదా? మేము ప్రజలం కాదా? పరమేశ్వరి నగర్ కానీ, మనమ సిద్దినగర్ కానీ, మన్సూర్ నగర్ వాళ్ళని వీళ్ళకందరికీ ఉండే ఒక్క ఏరియా ఎక్కువ నిత్యం ఆడవాళ్ళు। దయచేసి ఈ వైన్ షాప్ తీయించేయమని చెప్పి మా ప్రజాప్రతినిధులని, మా అధికారులను కోరుకుంటున్నాం। ఈరోజు వాకర్స్ రోడ్లో ఉండేటటువంటి నెల్లూరు నగర పరిధిలో ఒక వైన్ షాప్ని ఏదైతే మసీదుల దగ్గరగా, అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ దగ్గరగా పాఠశాల విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది, ఆ వైన్ షాప్ని రీలొకేట్ చేయమని అధికారులకి విధంగా వీళ్ళు వెళ్ళి విన్నవించుకుంటే కనీసం 25 రోజుల నుంచి నిరసన కార్యక్రమం చేస్తున్నా కూడా ఈ అధికారులు స్పందించలేదంటేనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల పక్షాన ఆలోచిస్తుందో ఒకసారి గమనించాలి। చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందు చెప్పాడు మద్యం ధరలు తగ్గిస్తానన్నాడు, అదేవిధంగా లిక్కర్ 99 రూపీస్కే అదేదో ఒక కొత్త స్కీమ్ అన్నట్టుగా దానికి గొప్ప ప్రచారం ఇచ్చారు। చివరికి ఈరోజు ఆ 99 రూపీస్ లిక్కర్ తాగలేక ప్రజలు అసహించుకుంటే ఈరోజు అవి తీసేసిన పరిస్థితి। అదేవిధంగా సంపద సృష్టించి సంక్షేమాన్ని అందిస్తానంటే ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే మద్యం మీద ఆధారపడ్డాడనేటటువంటి విషయం ఈరోజు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది। మద్యం ఆదాయ వనరుగా చూసుకుని నడిపేటటువంటి ప్రభుత్వాలు మనుగడ సాగించలేవనేటటువంటిది గతంలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూసాం। ఈరోజు డిస్టిలరీస్కి సంబంధించి అవే డిస్టిలరీలు, అవే బ్రాండ్లు డిస్టిలరీల ఓనర్ని బెదిరించి డిస్టిలరీలు మూసేసి ఈరోజు వెంకటాచలం దగ్గర ఎస్ఎన్జీ డిస్టిలరీ మూసేసింది। కారణం ఏమిటంటే అధికార పార్టీ వాళ్ళు ముడుపుల కోసం బెదిరించి మోయించారు, మళ్ళీ సంప్రదిస్తే ముడుపులు ఇస్తే ఓపెన్ చేస్తారు। ఈరోజు నెల్లూరు నగరానికి సంబంధించి మంత్రి నారాయణ గారు మనం విన్నాం, గతంలో ఆయన ఏం మాట్లాడాడు, కార్యకర్తల కోసం 2 కోట్ల రూపాయలు టెండర్లు వేసేదానికి ఖర్చు పెడతానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఈ నెల్లూరు నగరంలో ఉండేటటువంటి మంత్రి। కాబట్టి ఆయనే స్వయాన మద్యం షాపులకు సంబంధించి ప్రోత్సాహకాలు ఇచ్చి కార్యకర్తల చేత వైన్స్ సిండికేట్గా పెట్టించి ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉంది కనీసం తొలగించమని చెప్పినా కూడా వినకుండా ఈరోజు జీవోలో 200 మీటర్ల దూరంలో ఉంటే తొలగిస్తామని ఉన్నప్పటికీ వెళ్ళి అధికారులను అడిగితే అక్కడ ఉండేటటువంటి మసీదు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ముస్లిం సోదరులు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేటటువంటి మసీదు ఈరోజు ఎండోమెంట్లో లేదు కాబట్టి మేము షాప్ పెట్టాం, పక్క నుండి దేవాలయం ఎండోమెంట్లో లేదు కాబట్టి మేము షాప్ పెట్టామంటున్నారు। ఈరోజు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, ప్రతి దేవాలయం ఎండోమెంట్లో ఉందా?
అదేవిధంగా ప్రతి మసీదు వక్ఫ్ బోర్డులో ఉందా? కాబట్టి మీరు దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారా? ప్రజలకు సౌకర్యార్థంగా ఉండేటటువంటి ప్రదేశాల్లో వైన్ షాపులు తొలగిస్తామని స్పష్టంగా చెప్పగలరా అని అడుగుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఏ మద్యంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళారో తిరిగి మళ్ళీ అదే మద్యంతో చంద్రబాబు గారు కూడా ఇంటికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఒక్క వైన్ షాప్ని రీలొకేట్ చేయమని అడిగితే కూడా స్పందించలేదంటే ఇది ఎటువంటి ప్రభుత్వమో ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.